వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రభాస్ కథానాయకుడిగా ప్రస్తుతం 3 సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఒకటి ఫౌజీ, మరొకటి స్పిరిట్, ఇంకొకటి కల్కి 2898 ఏడి సీక్వెల్. మరి వీటిలో ముందుగా మన ముందుకి రావాల్సినటువంటి సినిమా ఫౌజీ. సో ఇప్పటికే షూటింగ్ కూడా ఆ సినిమాకే మొత్తం తన కాల్ షీట్ అన్నింటిని కూడా వెచ్చించి ఆ సినిమా పూర్తి చేయడానికి తన వంతు సహకారాన్ని ప్రభాస్ అందిస్తూ ఉన్నాడు. అయితే నిజానికి ఈ సినిమా రిలీజ్ టార్గెట్ అనేది దసరా. సో ఆ సీజన్లో ఈ సినిమాని విడుదల చేయాలని చెప్పేసి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే ఇండస్ట్రీ వర్గాల్లో ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది ఈ సినిమా విడుదల గురించి. దసరాకి ఈ సినిమా విడుదలయ్యేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ఏడాది చివరికి వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని ఆ స్పెక్యులేషన్ సారాంశం. ఎప్పుడో చాలా కాలం నుంచి, మోర్ దాన్ 2 years నుంచి ఈ ఫౌజీ సినిమా మేకింగ్ లో ఉంది. ఇంకా ఎప్పటికి పూర్తి చేస్తాడు హను రాఘవపూడి డైరెక్టర్ అని చాలా మంది ప్రభాస్ అభిమానులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థ దీని వెనక ఉంది, ఈ సినిమా వెనక ఉంది. అయినా కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమీ లేవు కదా, ఎందుకని ఇంత సుదీర్ఘకాలం పడుతుంది అనేది. ఎందుకంటే ఈ సినిమా ఒక పీరియాడిక్ ఫిలిం, ప్రీ ఇండిపెండెన్స్ టైంకి సంబంధించినటువంటి సినిమా. అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి చెందినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ ఏదైతే ఆ ప్రైవేటు సైన్యం ఉందో, నేతాజీ పెట్టినటువంటి సైన్యం, ఆ సైన్యంలో ఒక సైనికుడిగా ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తాడు అని చెప్పేసి ప్రచారం ఉంది. మరి అందులో ఒక లవ్ స్టోరీని మేళవించి ఈ సినిమాని హను రూపొందిస్తూ ఉన్నాడు. మరి అతని లవ్ ఇంట్రెస్ట్గా ఇమాన్వి అనేటువంటి అమ్మాయి నటిస్తోంది. ఆమెకి ఇది మొట్టమొదటి సినిమా. మళ్ళీ ఇంకా వేరే సినిమాలో అమ్మాయి వేరే సినిమాలో బుక్ అయినట్టుగా హీరోయిన్గా మనం ఇంతవరకు కూడా వార్త చూడలేదు. బహుశా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఆమె మరో సినిమా చేయటానికి అగ్రిమెంట్ ఏమన్నా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కుదుర్చుకున్నారేమో మనకు తెలియదు. అందు గురించే బహుశా ఆమెకి మరో సినిమా అవకాశం ఇప్పటి వరకు కూడా వచ్చినట్టుగా మనం వినలేదు. ఆమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్, ఇన్స్టాలో చాలా బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తి. సో అందు గురించే ఇప్పుడు ఆ పేరు గురించి కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఒకటి కనిపిస్తా ఉంది. ఎలా వాళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తారు, వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అని కొన్ని వివాదాలు కూడా ఆమె మీద రావటం మనం చూసాం. ఆమె ఒక ముస్లిం ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అంటూ ఆ అమ్మాయి మీద కొంతమంది ట్రోలింగ్, అంటే మతం ఆధారంగా ట్రోలింగ్ జరగటం అనేది కూడా మనం చూసాం. సో ఇలాంటి విషయాల మధ్య ఇప్పుడు ఫౌజీ దసరా కాకుండా డిసెంబర్కి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్త ప్రభాస్ అభిమానులు మాత్రం కాస్త నిరుత్సాహానికి గురి చేస్తుందని చెప్పాలి. ఈ సంవత్సరం మొదట్లో వచ్చినటువంటి సంక్రాంతి సీజన్లో వచ్చినటువంటి ప్రభాస్ సినిమా ది రాజాసాబ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటంలో, మెప్పించడంలో విఫలమవటం మనం చూసాం. అందుగురించే ఈ సంవత్సరానికి సంబంధించి మొట్టమొదటి మేజర్ డిజాస్టర్గా ది రాజాసాబ్ నిలిచింది. సో ఆ చేదు జ్ఞాపకాన్ని తుడిచిపెట్టేటువంటి సినిమాగా ఇప్పుడు ఫౌజీని అభిమానులు చూస్తూ ఉన్నారు. ఆ 1947కు ముందు 1940 ప్రాంతాల్లోనే ఆ టైంలో జరిగినటువంటి ఈ కథ కాబట్టి దానికి సెట్స్, అప్పటి వాతావరణం, సో ఇవన్నీ కూడా మొత్తం డ్రెస్సింగ్ దగ్గర, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అంతా కూడా అప్పటి వాతావరణం కావాలి కాబట్టి ఇండోర్ మొత్తం కూడా సెట్స్లోనే తీస్తూ ఉన్నారు. అందు గురించి ఇంత టైం పడుతుంది. అనేక షెడ్యూల్స్ ఈ సినిమా కోసం ప్లాన్ చేసి తీశారు. విదేశాలకు వెళ్ళారు, జార్జియా లాంటి దేశాలకు వెళ్ళారు. సో మొత్తానికి చివరకు వచ్చింది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఆల్రెడీ కల్కి సీక్వెల్ అలాగే స్పిరిట్ సినిమా, ఈ రెండు కూడా మొదటి షెడ్యూల్ ను జరుపుకున్నాయి ప్రభాస్ లేకుండానే. సో వాటిని పక్కన పెట్టి మరి ఈ ఫౌజీకే తన బల్క్ డేట్స్ ని ప్రభాస్ ఇచ్చాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు నిజంగానే ఈ దసరా కాకుండా డిసెంబర్కి ఈ సినిమా వాయిదా పడిందా లేదా, అధికారికంగా ఏమన్నా అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమన్నా ఇస్తారా నిర్మాతలు? లెట్ us వెయిట్ అండ్ సీ.